నమో గురుభ్యః. మనము మన ప్రశ్నోత్తర రత్నమాలిక చూస్తూ వస్తూ ఉన్నాము. పోయిన వారము కొద్ది శ్లోకాలు, వాటిలో ఉన్న ప్రశ్నలు, వాటి జవాబులు చూస్తూ వచ్చాము. మనం పోయిన వారం ఏం చూసామంటే, పద్యతరము ఏమి అంటే ధర్మమే. శుచి ఎవరు? శుచి అయిన వాడు ఎవరు అంటే, ఎవరి మనసైతే శుద్ధమై ఉంటుందో. పండితుడెవడు? వివేకవంతుడు. విషం అంటే ఏమి? గురువు చెప్పిన మాట పట్టుకోలేకపోవడము. సంసారంలో సారమేమి? ఇగ దీని గురించి ఆలోచించడమే. మనుషులకు అత్యంత ఇష్టమైందేమి? అంటే తనకు, తన వాళ్ళ కోసము ఏదైనా సాధించాలి అని ఉద్యమించేవాడు, అందుకోసం తెచ్చుకున్న జన్మని చూసి వాడు ఎంతో ముద్దు ముద్దుగా ఫీలవుతాడు అని ఇంతవరకు మనం చూసాం గదా! ఇందులో ఒకటో, రెండో మళ్ళీ ఒకసారి చూద్దాము. పద్యతరము అన్నారు గదా! పద్యము అన్నది మార్గము అని అర్థముంది. పది గమ్యము అని కూడా చూసుకోవచ్చు. పద్యము అంటే మార్గము, గమ్యము. ఎందుకు? అద్వైతంలో ఎప్పుడూ ఇంతే విషయము. అద్వైతంలో గంత లేడు, గమనము లేదు, గమ్యము లేదు. అన్నీ వాడే. అదే విధంగా ప్రతిదంతే ఆత్మ విషయం దగ్గరకొచ్చేసరికి మనము వెళ్తూ ఉన్న పదము అదే, మనము చేరుకోవలసిన గమ్యము అదే, ఇంతకి ఏది నేను. అది అర్థం గావాలంటే ఆ ధర్మం పట్టుకోవాలి మనము. ఆ ధర్మం పట్టుకుంటేనే మనకు ఆ విషయం అర్థమవుతుందని చెప్తూ వచ్చారు. పైగా సంసారంలో సారమేమి అంటే దీని గురించి ఆలోచించు అని చెప్పారు గదా! మిగిలిందంతా నిస్సారం అని చెప్పుకుంటూ వెళ్ళాము. దీని గురించి ఇంకొక యాంగిల్‌లో చూద్దాము. సంసారంలో ఏమి సారమన్నది లేకపోతే, దీని గురించి ఆలోచించినంత వరకు మాత్రమే అందులో ఎంతో కొంత సారం ఉంటుంది గానీ, దీని గురించి ఆలోచించకుండా ప్రపంచం గురించి ఆలోచించినంత వరకు అందులో సారమేమీ లేదు అని అంత క్లియర్‌గా చెప్తున్నారు గదా! మరి అటువంటప్పుడు దాన్ని సంసారం అని ఎందుకు పిలుస్తారు అని అనుమానం రావచ్చు. దానికి అర్థమేమి అంటే, ఒకటే పదం అటు ఇటు పనిచేస్తూ ఉంటుంది. అనాత్మలకి వాడుకోవచ్చు మనము, ఆత్మపరంగా గూడా వాడుకోవచ్చు. ఇది చాలా ముఖ్యం. అందుకని చెప్పవలసొస్తుంది మనకి. మనము ఎందుకు చూసుకుంటూ ఉన్నామంటే, ప్రతి పదానికి అనాత్మ వైపు నుంచి, ఆత్మ వైపు నుంచి అర్థాలుంటాయి. ఇక్కడ గూడా విషం అన్నప్పుడు పాయిజన్ అన్న అర్థం ఉంటుంది. విషము అంటే అసమము అని గూడా అర్థం ఉంటుంది. అసం, విసం. అసం, విసం. వి సమం విషం. వి సమం విషము. అట్లా ఉంటాయి విచిత్రంగా. సంసారం అంటే గూడా అంతే మరి. సమ్యక్ సరతీతి అని దానికి వ్యుత్పత్తి ఉంటుంది. బాగా జారిపోతూ ఉండేది, కారిపోతూ ఉండేది అని దానికర్థం. కర్మ అని అర్థం దానికి. లేదా సారం. సమ్యక్ సారం గూడా దానికర్థం. ఆ రకంగా ఎంత ఆలోచిస్తే అంత ఉంటూనే ఉన్నదేదున్నదో దాని పేరు సారం. మనము ఒక్కొక్క పదాన్ని పట్టుకొని పిండుతున్న కొద్దీ అందులో నుంచి సారం కారుతూ ఉంటుంది గదా! దాని పేరు సంసారంలో సారం, సమ్యక్ సారం అని చెప్పారు. చాలా అందంగా చెప్పారు. అందుకని దాన్ని వదిలిపెట్టబుద్ధి గాక మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాను. ఇంతకీ మనుషులకు అన్నింటికన్నా ఇష్టమైనదేమి అంటే వాడు. వాడు, వాడి కోసము, వాడి వాళ్ళ కోసము ఏదో హితం, ఏదో సాధించడం కోసము ఉద్యమిస్తూ ఉంటే, అందుకోసం తెచ్చుకున్న జన్మ అంటే వాడికి ఎంతో ప్రీతి అని చెప్తూ ఉన్నారు గదా! ఈ విషయం గురించి మనకు బృహదారణ్యకంలో గూడా ఉంది. బృహదారణ్యకం ఏం చెప్తుందంటే, వాడంటే వాడికిష్టము. కాబట్టి వాడి భార్య వాడికిష్టము. వాడంటే వాడికిష్టము. కాబట్టి వాడి భర్త అంటే వాడికిష్టం. వాడంటే వాడికి ఫస్ట్ ఇష్టం గాబట్టే వాడి బిడ్డలంటే వాడికిష్టం. వాడంటే వాడికి ఫస్ట్ ఇష్టం గాబట్టే వాడి ఇల్లంటే వాడికిష్టము. అట్లా ఉంటాయి ప్రతిది. వాడికి వాడి అమ్మ, వాడి నాన్న, వాడి భార్య, వాడి భర్త, వాడి బిడ్డలు, వాడి ఇల్లు, వాడి ఉద్యోగము, వాడి డబ్బులు, వాడి కారు, వాడి ఫ్రెండ్స్ ఇవన్నీ వాడికెందుకిష్టముంటాయంటే వాడంటే వాడికి ఫస్ట్ ఇష్టముంటుంది గాబట్టే. ఒకవేళ ఆ కారణం లేకపోతే, నేను అంటే నాకు ఫస్ట్ ఇష్టం ఉండాలి. అది లేకపోతే, నా వాళ్ళు అన్నది ఏదున్నదో వాటి పైన, వాళ్ళ పైన అంత ఇష్టం ఉండకపోవచ్చు. ఎందుకు అంటే, నేను అంటే నాకిష్టం గాబట్టే, నా కూతురంటే నాకిష్టం. పక్కన వాళ్ళ కూతుర్లందరి మీద నాకు ప్రేమేమి అంత ఇష్టమేమి ఉండకపోవచ్చు. నేను అంటే నాకిష్టం గాబట్టే, నా ఇల్లు అంటే నాకు ప్రేమ, ముద్దు.
అందుకనే గాబట్టి. లేకపోతే పక్కన వాళ్ళ ఇంటి పైన నాకెందుకు ఇష్టం ఉంటుంది? నా భార్య అంటే నాకెందుకు ముద్దంటే నేనంటే నాకిష్టం ఫస్ట్. లేకపోతే ఆ కనెక్షన్ లేకపోతే పక్కన వాళ్ళ ఇంటి వాళ్ళందరూ గూడా ఒకటేలాగా ఉండాలి గదా! అని దాని గురించి ఇదే ఈ రకంగా నువ్వు కూర్చొని ఆలోచన చేసావనుకో, అది సారము అని చెప్పారు. కాబట్టి ఇంతవరకు చూసాము. ఆ బృహదారణ్యకంలో చాలా అందంగుంటుంది ఇది. మళ్ళీ అక్కడికి మనం ఎట్లైనా చదువుకుంటాం కాబట్టి అప్పుడు చూద్దాము. తర్వాత ఇవాళ కొత్త శ్లోకాలు చూద్దాం. వాటిలో ప్రశ్న సమాధానాలు చూద్దాము. మదిరా ఇవ మోహజనకః కః? దానికి జవాబు స్నేహః. కే చ దస్యవః విషయాః కా భవవల్లి తృష్ణా కః వైరీ యః తు అనుద్యోగః అని చెప్పారు. మదిర ఇవ మదిర అంటే మత్తు పానీయము, మద్యము. దానిలాగా మోహాన్ని కలిగించేది ఏది అంటే స్నేహము అని చెప్తూ ఉన్నారు. ప్రేమ. స్నేహము అంటే ప్రేమ. స్నేహం అంటే ఫ్రెండ్‌షిప్ అనుకుంటాము. ప్రేమ అంటే లవ్ అనుకుంటాం మనము. కానీ మన శాస్త్రాల్లో స్నేహం అంటే ప్రేమ అనర్థం. నా భార్య అంటే నాకెంత స్నేహము. ఇప్పుడు నా భార్య పైన నాకు ప్రేమ, నా భార్య పైన నాకు స్నేహము అని అన్నామనుకోండి. లేకపోతే నా భర్త అంటే నాకు ప్రేమ, నా భర్త అంటే నాకు స్నేహము అని అన్నామనుకోండి 2 వేరే విషయాలనుకుంటాము. ప్రేమ అంటే లవ్. స్నేహం అంటే ఫ్రెండ్‌షిప్ అనుకుంటాము. మన వాళ్ళు అట్లా ఏం చెప్పరు. స్నేహం అంటే అది ప్రేమ. కూతురంటే స్నేహము, భర్త అంటే స్నేహము, ఇల్లంటే స్నేహము అంటే అవన్నీ ఏవి ఉన్నాయో అవి మోహం కలిగిస్తాయి. ఈ స్నేహాన్ని కట్ జేయడం చాలా కష్టం. అందులో అన్ని స్నేహాలు, అన్ని ప్రేమలు ఒక్క రకంగా ఉండవు. ఒకే రకమైన జిడ్డు గాదు. ఈ స్నేహం అంటే జిడ్డు అనర్థం. టెక్నికల్లీ స్నేహం అన్న దానికి అసలు అర్థము జిడ్డు. ఈ జిడ్డు మోహాన్ని కలిగిస్తుంది. అయితే అన్ని జిడ్లు ఒక్క రకంగా ఉండవు. భర్త పైన ఉన్న జిడ్డు, భార్య పైనున్న జిడ్డు, బిడ్డలిద్దరు ముగ్గురుంటే ఒక్కొక్కళ్ళ పైన ఉన్న జిడ్లు రకరకాలు. ఇంటి మీద జిడ్డు, స్నేహితుడు, ఉద్యోగము ఇవన్నీ ఉంటాయి గదా! ఏ జిడ్డు ఆ జిడ్డు సెపరేట్‌గా ఉంటుంది అంటించుకుంటాం. మనకు మన భర్త గురించి ఒక జిడ్డు అంటుకొనుంటుంది. భార్య గురించి ఒకటి అంటుకొనుంటుంది. బిడ్డల గురించి ఇద్దరు ముగ్గురుంటే అన్ని రకాల జిడ్డులు. ఈళ్ళొకటి, 4 ఇళ్ళుంటే అన్ని. కార్‌లొకటి, ఫ్రెండ్స్ ఉంటే ఒకటి, ఉద్యోగం ఉంటే ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సొంత దేహం పైన గూడా నాకు స్నేహం ఉంటుంది. ఆ దేహం నేనే అనుకోని పట్టించుకోము గానీ, ఆ దేహం పైన ముందు అత్యంత ఎక్కువగా జిడ్డు ఎంత జిడ్డంటే, భర్త పైన నాకున్న స్నేహ భావన ఏదుందో జిడ్డు, కావాలంటే అది కొంచెం తక్కువుండొచ్చు. నా కూతురు పైన నాకున్న జిడ్డు కొంచెం ఎక్కువుండొచ్చు. లేదా నాకు ఒక కూతురు, ఒక కొడుకు ఉంటే కూతురు పైన ఎక్కువ జిడ్డుండొచ్చు. కొడుకు పైన తక్కువుండొచ్చు. నాకు ఇల్లు, కారు ఉంటే ప్రాబబ్లీ కారు మీద ఎక్కువ జిడ్డుండొచ్చు. ఇంటి మీద తక్కువుండొచ్చు. ఈ రకంగా జిడ్లు ఎక్కువ తక్కువలుండొచ్చు గానీ, అన్నింటికన్నా గ్యారంటీగా కొంతమందికి భర్త పైన జిడ్డెక్కువుండొచ్చు. బిడ్డల పైన తక్కువుండొచ్చు. కొంతమందికి భర్త పైన తక్కువ జిడ్డు, భార్య పైన ఎక్కువ జిడ్డుండదు. భర్త పైన ఎక్కువ జిడ్డు, బిడ్డల పైన తక్కువ జిడ్డుండొచ్చు. లేదా ఇట్లా ఈ రకంగా ఫ్రెండ్స్ ఒక నలుగురు, ఐదుగురుంటే ఒకళ్ళతో కొంచెం ఎక్కువ జిడ్డు, కొంచెం తక్కువ జిడ్డు పక్కన వాళ్ళ పైన అట్లా ఉండొచ్చు. కానీ సొంత దేహం పైన మాత్రం ఇంకా అన్నిటికన్నా ఎక్కువ జిడ్డు గ్యారంటీ. సొంత దేహం ఇదిగో స్వపరహితాయ ఉజ్జతం జన్మ సరే గాని, ముఖ్యం ఇక్కడ. మనుషులకి అన్నింటికన్నా ఇష్టతమము ముందు తర్వాత పర. తన వాళ్ళు. ఇక్కడ జిడ్డు గూడా ఫస్ట్ వాడి దేహం పైన ఉంటుంది. వాడికింకా జిడ్డు అది వదలదది అసలు కష్టము. ఈ జిడ్లు ఎన్ని రకాల లేయర్స్‌లో అంటుకొని ఉన్నది అని చూస్తే, ఒక టిపికల్ మనిషి ఒక శాంపుల్ మనిషిని చూసామనుకోండి. వాడుంటాడు. వాడికొక భార్య గాని, భర్త గాని ఉండొచ్చు. వాడికొక అమ్మ, ఒక నాన్న, ఒక అక్క, ఒక తమ్ముడు, ఒక
కొడుకు, ఒక కూతురు, ఇద్దరు ఫ్రెండ్స్. ఒక ఇల్లు, ఒక కారు ఉన్నదనుకోండి. ఒక ఉద్యోగం. ఇంతే. ఇంతవరకు చూసుకుందాం పట్టండి. ఇప్పుడు వాడున్నాడు. వాడికి ఒక అమ్మ, ఒక నాన్న 3. వాడికి ఒక భార్య గాని, భర్త గాని 4. వాడికి ఒక్కళ్ళో ఇద్దరో బిడ్డలనుకోండి. ఒకళ్ళు ఒకటనుకుందాం ఇప్పుడు శాంపిల్‌కి. 5. ఒక ఇల్లనుకోండి 6. ఒక కారు లేతే ఏదో బండి 7 అనుకుందాము. వాడికో ఉద్యోగం 8. ఆల్రెడీ 8 లేయర్స్ జిడ్లు అంటుకొనున్నాయి. ఇప్పుడు మీరు ఏదో వంట చేసిన గిన్నెకి ఒక్క లేయర్ జిడ్డు అంటుకుంటే, దాన్ని తోమడానికే మీకెంత అవస్థుంటుందో చూసుకుంటారు మీరు. బాగా పట్టుకున్నదనుకోండి ఆ జిడ్డేదో ఆ రోజు అప్పటికప్పుడు వంట చేశారు, అప్పటికప్పుడు తోమితే ఆ జిడ్డు కొంచెం కష్టంతోటి పోతుందనుకోండి. 4, 5 రోజులైన జిడ్డుని మీరు 4, 5 రోజులు అదే గిన్నె అట్లనే వాడుతున్నారనుకోండి శుద్ధి లేకుండా. ఇంకప్పుడు ఆ జిడ్డు వదిలించడం కొంచెం కష్టంగుంటుంది. ఏదైనా ఒక గిన్నెని ఏదో డీప్ ఫ్రై చేస్తున్నారనుకోండి. మీరు ఏదో ఒక మూకుడు పెట్టుకొనే అందులో అదే పనిగా దాన్ని కడగకుండా, క్లీన్ చేయకుండా, అదే పనిగా నూనె పోసి దాన్నట్లనే వేడి చేస్తున్నారనుకోండి డీప్ ఫ్రై చేసుకుంటూ. అట్లా ఒక 1 మంత్, 2 మంత్స్ వాడారనుకోండి. దాని తర్వాత కడగడానికి కూర్చుంటే ఏమవుతుంది? అల్లాడుతారు ఆ జిడ్డు వదిలించలేక. అట్లా ఒకవేళ 1 ఇయర్ వాడారనుకోండి. అంతకాలం దాన్ని వాడుతూనే ఉన్నారు. ఇంక క్లీనప్ చేయట్లేదనుకోండి. అప్పుడు దాన్నెట్లా వదిలిస్తారు? ఎంత కష్టపడతారు? ఎంత సేపు పడుతుంది? ఎన్ని సామాన్లు? ఎంత మట్టి? ఎంత ఇసక? ఎంత విచిత్రమైన డిటర్జెంట్ సోప్స్ లేకపోతే ఏదో డిష్ వాషింగ్ సోప్స్, లిక్విడ్స్ ఎంత పీచులు ఏమి ఏసి రుద్దుతారో, ఎంత జేస్తే మాత్రం ఎంత ఊడుతుంది, ఎంత తొందరగా తొలగుతుంది తెలుస్తుంది గదా మీకు. ఇప్పుడు ఆ బొచ్చెలకున్న జిడ్డే మీకు ఇంత కష్టం అనిపిస్తే వదిలించడము, మీరు ఎన్ని జిడ్లంటించుకొని కూర్చున్నారు శుద్ధి లేకుండా. మీరు ఎన్ని రకాల జిడ్లు అంటించుకున్నారు ఏమాత్రం బుద్ధి లేకుండా. ఎంత కాలంగా ఉంచుతూ ఉన్నారు దాన్నసల పెంచుకుంటూ ఉన్నారు పైగా. చెప్పండి. చెప్పండి. ఎంత కాలం పడుతుందో ఇప్పుడు అటువంటి జిడ్డు పోవడానికి? మీరు పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మాత్రమే ఈ జిడ్లు. ఈ జిడ్లు నా అమ్మ, నా అక్క, నా నాన్న, నా తమ్ముడు, నా కొడుకు, నా భర్త, నా భార్య, ఇల్లు, పిల్లి, కూనన్న ఈ జిడ్లు ఓన్లీ ఈ దేహమన్న జిడ్డుకు తగులుకున్న పక్కన జిడ్లు గదా! కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్. పాత జిడ్లు వదిలిపెడదాం. పాత పూర్వ జన్మలవి అక్కడికి వదిలిపెట్టి ఎగురుకుంటూ వచ్చి మళ్ళీ ఈ బాడీలోకి, ఈ జిడ్డులోకి దూరారు గదా! ఈ జిడ్డుకున్న మిగిలిన జిడ్లు. కానీ మీరు పుట్టినప్పటి నుంచి అంటించుకున్న ఈ జిడ్లు ఏమాత్రం శుద్ధి లేకుండా అంతే జాగ్రత్తగా సంవత్సరాల తరబడి మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. దాన్ని ఎట్లా క్లీన్ చేద్దామనుకుంటున్నారు? ఎంత కాలం పడుతుందనుకుంటున్నారు? కొన్ని మరీ ఎక్కువుంటాయి. కొన్ని కొంచెం పలచగుండిండొచ్చు. కానీ మాత్రం ప్రతి బాడీకి వాడి సొంత బాడీ దగ్గర నుంచి మొదలుపెట్టి చాలా సింపుల్, వెరీ సింపుల్ లిస్ట్ ఆఫ్ జిడ్లుతో ఉన్న బంధాలతో ఉన్న ఒకడిని జూసుకుంటే కూడా ఒక 7, 8 బయట పడుతూనే ఉంటాయి. ఇంకా ఆ కొంపలో కొంపన్న జిడ్డొకటుంది గదా! అందులో ఆ కొంపలో ఇంక వాడు వెట్టుకుంటాడు సామాన్లు. వాటికి ఏమో సెంటిమెంటల్ స్టోరీస్ అన్నీ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో కథలన్నీ ఉంటాయి. అప్పుడండి, మరేనండి, నేనక్కడికెళ్ళినప్పుడండి అనుకుంటూ ఇంక ఇంటి నిండా సామాన్లుంటాయి. వాటిని నిజంగా కూడా ఇంట్లో ఉన్న సామాన్లు పడేయమంటే వస్తుందింకా ఎన్ని జిడ్లక్కడ అంటుకొనుంటాయి. ఎంత మోహం కలుగుతున్నది. ఇప్పుడు ఈ జిడ్డు వదిలితే గాని మోహం వదలదంటే, జిడ్డు వదిలించుకునే ప్రయత్నం ఎంతవరకు చేస్తున్నామో, ఎంత కాలం చేస్తే అది వదులుతుంది. అంట్లకు ఉన్న జిడ్డు వదలడం కష్టమైతే, మనము మన ఒంటితో సహా అంటించుకున్న మిగిలిన ఒళ్ళులన్నీ ఉన్నాయి. ఎన్ని అంటించుకున్నామో, ఇంకా మత్తెక్కుతుందంటే అంతా ఇంతా గాదు. ఎంత ప్రమత్తత! మామూలు మత్తు గాదు. అంతా ఇంతా గాదది.
మొత్తం అది ప్రకృష్టమైన మత్తు, మోహము. ఈ జిడ్డు గురించి ఆలోచన చేయండి. ఎన్ని జిడ్లున్నాయో ఒక లిస్ట్ రాసుకోండి ఎవరికి వాళ్ళు కూర్చొని. మీ దేహం నంబర్ 1 అని పెట్టుకొని ఫస్ట్ బుల్లెట్ పాయింట్ నా సొంత దేహం అని పెట్టుకోండి. ఇంక నిజంగా నిజాయితీగా కూర్చొని ఎన్ని జిడ్లు అంటించుకున్నాను అని చూడండి తెలుస్తుంది. భయం వెయ్యాలి యాక్చువల్లీ. భయం వెయ్యాలి యాక్చువల్లీ. సరే ఇంతకి వదిలించుకోండి, మానుకోండి, అంటించుకొని కూర్చోండి. కానీ ఒకటి మాత్రం చెప్తాను నేను. జాగ్రత్తగా వినండి. నా అమ్మ, నా అక్క, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు అనుకుంటున్నారు గదా! ఏవో 7, 8 మినిమమ్ జిడ్లు అంటించుకున్నారు గదా! మీ దేహంతో సహా. ఈ మొత్తము ఆ దేహాన్ని వాడినంత వాడి మీరు వదిలిపెట్టి పోతే, ఆ దేహము, దేహానితో పాటు ఉన్న జిడ్లు మొత్తం అన్నీ ఇక్కడే వదిలిపెట్టి పోతారు. మీతో రావు. ఒక్కటి గూడా రాదు. మరైతే రావు గదా ఎట్లైనా. ఆ దేహాన్ని వదిలిపెట్టి పోతే ఎట్లైనా అవి నాతోటి రావు కదా! మరైతే నేనెందుకు ప్రయత్నం చేయాలని మళ్ళీ ఆ ప్రశ్నలన్నీ వేయకండి. అందుకనే కూర్చొని ఇక్కడేం జెప్పాడు? కూర్చో ఆలోచన చేయని జెప్పాడు. ఆలోచిస్తే తెలుస్తుందేమి మళ్ళీ పోయి ఇంకొక జిడ్డులోకి దూరుతావో, మళ్ళీ ఇంకా 7, 8 జిడ్లు అంటించుకుంటావు. కాబట్టి ఒక్క జిడ్డులో నుంచి, ఒక జిడ్డులో నుంచి, ఒక జిడ్డులో నుంచి, ఒక జిడ్డుకి వెళ్తావా? అట్లా వెళ్తావా? ఇంకంతేనా నువ్వు మొత్తము? ఈ జిడ్డులో నుంచి బయటపడాలన్న ఆలోచన లేదు అని ఎవరైనా అడిగితే చేస్తానండి అన్నారనుకోండి. ఇంకా అది సారం. అది రసం. సారం అంటే రసం. రసం అంటే మీ జ్ఞానసారం అది రసము. రసోవై అనేదున్నది ఒకటి. అది నువ్వో అది తెలుస్తుంది. సంసారంలో ఇది ఈ జిడ్లను వదిలించావంటే ఉన్నది నువ్వు అది తెలుస్తుంది. ఇంతకి దస్యవహ అంటే దొంగలెవరింతకి? దొంగలు. ఈ జిడ్లని ఎట్లా వదిలించుకుందామో, సంసారంలోని ఈ సారాన్ని అంటే ఆత్మని ఎట్లా తెలుసుకుందాము అని మీరు చింతన చేద్దామని కూర్చుంటే, మిమ్మల్ని పడనీయకుండా మీ మనసుని అపహరించే దొంగలేవి? విషయాలు. విషయాలుంటాయి. మీరు ఆలోచన చేద్దామని కూర్చుంటే, విషయాలు మీ మనసుని దొంగిలిస్తాయి. మీరు ఈ విషయం గురించి ఆలోచన చేద్దామని కూర్చున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కన్ను కదిలిందనుకోండి. ఎందుకు? కంటి ముందు దృశ్యమని ఏదో ఒక విషయం ఉంటుంది. కంటికి దృశ్యం విషయం. చెవికి శబ్దం విషయం. చర్మానికి స్పర్శ విషయం. ముక్కుకు వాసన విషయం. నోటికి రుచి విషయం. పోనీ నోరు తెరవకుండా, నోట్లో ఏం పడేయకుండా, సప్పుడు చేయకుండా కూర్చున్నారనుకోండి. చెవి అన్నదున్నది ఇంద్రియము. ఆ చెవి అన్న ఇంద్రియం ద్వారా, ఆ ద్వారం నుంచి, ఆ ఓపెనింగ్ నుంచి మనసుని ఆ శబ్దం అన్న విషయం దొంగిలించుకొని పోతుంది. మనసు లేకపోతే దేనితోటి మీరు విచింతనం, ఆలోచనంతా జేస్తారు. మీరక్కడ కూర్చున్నారనుకోండి, కళ్ళు మూసుకొనే కూర్చున్నారు పాపం. ఏదో శబ్దం వినపడింది కన్ను తెరుస్తారు. మన భరతుడున్నాడు గదా! పాపం ఆయన అన్నీ వదిలిపెట్టి ఈ విషయమే సంసారంలో సారమేమి అని ఆలోచన చేయడం కోసం ఆయన పాపం పోయాడక్కడ. ఏదో పులస్తుడో, పులహుడో వాళ్ళ అందరూ కలిసి ఒక ఆశ్రమం పదం ఎక్కడో పెట్టుకుంటే ఋషులు, గురువులు వాళ్ళ దగ్గర ఈయన కూడా ఆ ఆశ్రమ వాటికలో ఒక కుటీరం ఏర్పాటు చేసుకొని అక్కడికి విచంతన్ ఈ ఆలోచనలో పెట్టుకొని కూర్చున్నాడు. ఏమైంది? విషయము, శబ్దము. అక్కడొక జింక ఉన్నది. అది మంచినీళ్ళు తాగుతుంటే బుడుగు బుడుగు అని శబ్దం వినిపించింది. చెవితో పాటు ఆ ద్వారంలో నుంచి మనసు ఆల్రెడీ జారింది. కన్ను తెరిచి చూసాడు. కన్ను అన్న రంధ్రాల్లో నుంచి కూడా మనసు జారిపోయింది. ఇప్పుడు ఎన్ని ఓపెనింగ్స్ నుంచి జారిపోయింది మనసు? 4 ఓపెనింగ్స్ నుంచి జారిపోయింది. 4 ఓపెనింగ్స్ 2 కళ్ళు, 2 చెవులు అన్న 4 ఓపెనింగ్స్ నుంచి మనసు జారిపోయింది. పాపము ఇంక దేనితోటి ఆలోచన చేస్తాడు ఆయన జారిపోయాడు. ఆ మనసు వెంటబడి ఈయన గూడా పోయి ఎందుకు? మత్తు. ఆ జింక పిల్ల మీద స్నేహము. అన్ని జిడ్లు వదిలించుకుందామని వచ్చి కూర్చుని, ఆ జింక మీద స్నేహం పెంచుకున్నాడు. ఆ జిడ్డు అంటుకున్నది. ఇంకా అయిపోయింది ఆయన పని. అంతటి దొంగలవి, అంతటి దొంగల విషయాలు. మనసుని ఆ దేహానికున్న రంధ్రాల్లో నుంచి బయటికి ఈడ్చేస్తాయి. ఎంత జాగ్రత్తగుండాలి మీరు. భవవల్లి ఏదిక సంసారమన్న తీగె.
సంసారము తీగలాగా సాగుతూ పోవడానికి కారణమేమి? సంసారము తీగలాగా పాకుతూ పోవడానికి కారణమేమి? తృష్ణ. ఇది తీరని కోరిక. ఎంత సాధించినా సరే ఇంకా కావాలి అని. ఏదో ఒక తీగ ఉన్నదనుకోండి. దానికి 2 ఆకులున్నాయి ఇవాళ, రేపు 3 ఆకులు, ఎల్లుండి 4 ఆకులు, దానికో పువ్వు, దానికో కాయ, దానికి మళ్ళీ ఇంక కొంచెం పొడుగ్గా సాగడం, 2 ఆకులు వేయడం. ఇంక కొంచెం పొడుగ్గా సాగడం, 2 ఆకులు వేయడం. అట్లానే మనలో కోరిక, తృష్ణ అయింది అంటే మాత్రం అందుకనే మనం భారతాన్ని ఎంత జాగ్రత్తగా చదువుకుంటొస్తున్నామో. ఇంకది సాగడం, మళ్ళీ 2 ఆకులేయడం, మళ్ళీ సాగడం, మళ్ళీ 2 ఆకులేయడం. ఇంక ఈ రకంగా సంసారము సాగుతూనే ఉంటుంది. ఇందులో సారాన్ని కనిపెట్టాలంటే మనసుండాలి నీకు ఆలోచన చెయ్యడానికి. ఏం ఆలోచన చేస్తావు? నా కోసం, నా వాళ్ళ కోసం నేను ఈ జన్మ తెచ్చుకున్నాను కదా! నా కోసం, నా వాళ్ళ కోసమని ఈ దేహాదుల పైన పెట్టుకున్న స్నేహమే మోహం గదా! అని నువ్వు ఆలోచన చేద్దామంటే ఈ దొంగలేమో ఒకవైపు నిన్ను లాక్కొని నీ మనసుని నీ మనస్సుని అవి లాక్కొని పోతే మనసు వెంటబడి నువ్వు వెళ్ళిపోయి తృష్ణలతో బయట పాకుతావు. కహవైరి నీకు ముఖ్యమైన నీ శత్రువేది? చాలా ఉన్నాయి. అంతఃశత్రువులు 1, 2 కాదు. మన భగవద్గీత గూడా కొన్ని కొన్ని చోట్లేమో కామక్రోధాలు నీ పరిపందులు నీ శత్రువులని చెప్తారు. కొన్ని కొన్ని చోట్ల కామక్రోధ లోభాలు నీ శత్రువులని చెప్తారు. ఇక్కడ నీ శత్రువెవరు అంటే అనుద్యోగమో అని చెప్తున్నారు. ఉద్యోగము అంటే ఉద్యోగం ఉన్నది గదండీ! నేను గూడా ఉద్యోగం చేశాను. మొన్నే రిటైర్ అయ్యాను. లేదా 3 రోజుల తర్వాత రిటైర్ అవుతాను. ఆ ఉద్యోగం గాదు. ప్రపంచంలో పడి నువ్వు దో తీగ పాకినట్టు పాకడం గాదు. ఉద్యోగము అంటే ఉత్ ఉత్తరించడానికి యోగం కలగాలి. అది లేదనుకో, ఇంకా ఆ ప్రయత్నమే లేకపోతే అదే నీకు శత్రువు. మనమేం జేస్తామండి, మరి కోరికలున్నాయండి, వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నానండి. ఎందుకండి? మనసు నిలబడట్లేదండి. ఎందుకండి? మోహాలెక్కువయ్యాయండి. ఎందుకండి? మా వాళ్ళ కోసం ఏమైనా చేయాలి, నా కోసం ఏమైనా చెయ్యాలండి. మనిషన్నాక ఇంకింత మాత్రం చేయాలి గదండీ! ఇవి నా ధర్మాలు గదండీ! మనిషి జన్మ తీసుకున్నాక ఏదో ఒక ప్రపంచంలో ప్రయత్నం చేయకపోతే ఎట్టండి? అని ఆలోచించావనుకో, ఇంకా ఈ ఆలోచన చేద్దామని ప్రయత్నం చెయ్యట్లేదనుకో, ఇంక అప్పుడు నీకు నువ్వే శత్రువు. మనయేవా అని చెప్పలేదు మన అమృత బిందు? నీ మనసే నీకు శత్రువే. పైగా భగవద్గీత గూడా ఎన్ని సార్లు చెప్పింది నీ మనసే నీకు శత్రువు. యాక్చువల్‌గా అది గూడా చెప్పింది. మన భగవద్గీత ఎన్ని జెప్పిందో. మన భగవద్గీత మళ్ళీ మనకు నీ మనసే నీకు శత్రువవుతుంది. నువ్వు దాన్ని సరిగ్గా వాడుకోకపోతే. నువ్వు వాడుకోగలిగితే నీ మనసే నీకు బంధువై, నీ స్థితిని నువ్వు తెలుసుకోవడానికి కారణమవుతుంది. నువ్వు పట్టించుకోలేదనుకో, నీకా ఉద్యమం లేదనుకో, నీ మనసే నీకు శత్రువవుతుందని జెప్పారు కాబట్టి. ప్రయత్నం లేకపోవడం అన్నదే నీకు శత్రువు. అటువంటి శత్రువు నీలో ఉన్నదేమో చూసుకో. దొంగలు నీ మనసుని లాక్కొని పోతూ ఉంటే, నువ్వు ఆ మనసు వెంటబడిపోతున్నావా? నీ మనసుని నిలబెట్టడం అన్న ఉద్యోగం నీ వల్ల కావట్లేదా? అయితే కూర్చొని దాని గురించి ఆలోచన చెయ్యి. ఇది సారము. లేకపోతే మోహము, మోక్షం లేదు అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కూర్చొని ఆలోచన చేయండి. ఎన్ని జిడ్లున్నాయని లిస్ట్ రాసుకోండి. జిడ్డు కాదండి, అంతా బానే ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ నౌ. అబ్బబ్బే! వాళ్ళంతా నా వాళ్ళండి. నాకు ఆత్మీయులండి అన్నావనుకో, ఇంక కూర్చొని మళ్ళీ ఆలోచన చెయ్యి. అవి జిడ్లని నీకు అర్థం కావట్లేదు, అంతా బానే ఉందనిపించిందనుకో, మళ్ళా ఆలోచన చెయ్యి. దొంగలెవరో నీకు తెలియట్లేదనుకో, నీ మనసు ఎన్ని సార్లు పతనమవుతుందో ప్రతిరోజు ఇంక కూర్చో. ఆలోచన చెయ్యి. బహుశః ఇంకా ఎన్నో విధాలుగా ఆలోచన చెయ్యి. కళ్ళన్న రంధ్రాల్లో నుంచి, చెవులన్న రంధ్రాల్లో నుంచి, ముక్కు పుటాలన్న రంధ్రాల్లో నుంచి, నోరన్న రంధ్రంలో నుంచి, ఇంక రకరకాల రంధ్రాల్లో నుంచి
నీ మనస్సు ఎట్లా జారిపోతూ ఉన్నది. శబ్దాలు, రూపాలు, రసాలు, గంధాలు, స్పర్శలు అన్న విషయాలు వెంటబడి ఇవాళ ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయండి కూర్చొని. చేయగలిగితే. ఎందుకు అంటే ఈ రకంగా చెయ్యడమే ఆ విచింతనమే సంసారంలో సారం అని చెప్పారు గాబట్టి ఆలోచన చేయదలుచుకుంటే కూర్చోండి ప్రతిరోజు డైరీ టైప్‌లో. చేయగలిగితే ఇవాళ నా కన్ను ఎన్ని వస్తువుల్ని చూసింది, ఎన్ని సార్లు మనసు ఆ కళ్ళ గుడ్లలో నుంచి జారిపోయింది. ఎన్ని శబ్దాలు విన్నాను, నా మనసు ఎన్ని సార్లు చెవుల్లో నుంచి జారిపోయింది. ఇవాళ నేను ఎంతమందితో మాట్లాడానో నోట్లో నుంచి ఎన్ని సార్లు జారిపోయింది. రుచుల్లో నుంచి ఎన్ని సార్లు జారిపోయింది మనసు. స్పర్శల్లో నుంచి ఎన్ని సార్లు జారిపోయింది. వాసన పట్టుకుని ఎన్ని సార్లు మనసు జారిపోయింది అని చూసుకోండి మీరు. ఆ రకంగా ఇంకొక లిస్ట్ తయారు చేయండి. దేనిపైన నాకు తృష్ణ కలుగుతున్నది? అబ్బెబ్బే! ఏమి లేదండి. ఎవ్వడినడిగినా ఇదే చెప్తారు. నాకేమి తృష్ణ లేదండి. నాకేమి లోభితనం లేదండి. అసలు అబ్బెబ్బే! నాకసలు ఏమి కోరికలు లేవండి అని చెప్తుంది మనసు. అది అట్లనే చెప్తదా నీ శత్రువు? కూర్చో. ఎన్ని సార్లు మనసు ఏదైనా కావాలి అని అడిగిందా నిన్ను? ఈరోజు ఎన్నడిగింది నీ మనసు నిన్ను? ఒకటడిగిందా పోనీ? పలాంది తినాలి అని అనిపించింది అన్నదా నీ మనసు? ఒకటడిగిందా పోనీ? ఏదో పలాంది వినాలి అని అనిపించింది అనందా? ఏదో కూతురు ముఖం చూడాలి అని అనిపించింది అనిందా? నిద్రా సుఖం కావాలి అని అడిగిందా? ఏమడిగింది నీ మనసు నిన్నివాళ? పలాంది కావాలని అడిగిందా నిన్ను? నేనడిగాను గాదు. నాకే నిద్రపోవాలనిపిస్తుంది. నాకే తినాలనిపిస్తుంది. నాకే నా భర్త ముఖం చూడాలనిపిస్తుంది అన్నావంటే ఇంక నువ్వు మొత్తమే ఆ దేహం అన్న జిడ్డుతో నీ సొంత దేహం అన్న జిడ్డుకి తగులుకున్నావని అర్థం. ముందు దాన్ని విడదీయి. నువ్వు వేరు, నీ దేహం వేరు. నెక్స్ట్ నీ మనసు నాకు పలాంది కావాలి అని అడిగిందా? తినాలి, పడుకోవాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా వినాలి, ఏదైనా చూడాలి అని. పోనీ ఒక్కటి 10, 20, 30, 100 కాకపోతే పోనీ ఒక్కటి. ఆ ఒక్కటి కూడా రాయి. ఇవాళ నా మనసు ఇది కావాలని కోరుకున్నదని రాయి. అప్పుడు ఆలోచన చెయ్యొచ్చు ఎక్కువగా. ఎందుకు అంటే ప్రతి వాళ్ళు వాళ్ళ అన్ని రంధ్రాల్లో నుంచి ప్రతిరోజు జారిపోరు. కొంతమందికి ముక్కు పుటాల్లో నుంచి జారడం తక్కువుంటుంది. వాసనలు, పర్ఫ్యూమ్స్ వాటి గురించి ఎక్కువ పట్టించుకోరు. అక్కడి నుంచి ముక్కు ఏదో వాసనలు చూస్తూ ఉంటే ఆ పరిమళ గంధాలో మంచివో, చెడువో వాసనల్లో నుంచి మనసు జారడం కొంచెం తక్కువుండొచ్చు. కొంతమందికి మ్యూజిక్ వినాలి, పాటలు వినాలని ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళు ఎక్కువగా చెవుల్లో నుంచి జారిపోవచ్చు. ఒక్కొక్కసారి ఎవరికైనా కళ్ళ ముందు ఏవైనా దృశ్యాలు చూడాలి, మంచి మంచివి చూడాలి, చక్కగా మంచి మంచి పూలు చూడాలి అని అట్లా కోరిక అనిపిస్తే కంట్లో నుంచి ఎక్కువ జారిపోవచ్చు. కాబట్టి నా మనస్సు ఎక్కువగా కంట్లో నుంచి జారుతున్నదా? చెవు రంధ్రాల్లో నుంచి జారుతున్నదా? నోట్లో నుంచి జారుతున్నదా? రుచులు కావాలని కోరుకుంటున్నదా? కాఫీ కావాలి, లేపోతే అన్నం పలానా రుచి కావాలి, లేకపోతే ఇంకేంటో పచ్చడి నూరుకొని మింగాలని అనిపిస్తున్నది అని ఆ రుచుల్లో నుంచి నోరు జారుతున్నదా? నోట్లో నుంచి మనసు జారుతున్నదా? చూడు, నీ శత్రువులేవో నీకు తెలుస్తాయి. నీలో దొంగలు నీకు తెలియాలి. నీకంటుకున్న జిడ్లు నీకు తెలియాలి. నీ దొంగలు నీకు తెలియాలి. బికాజ్ అందరికీ ఒకటే రకం విషయాలు, ఒకటే రకంగా మనసుల్ని అపహరించవు. కొంతమందికి స్పర్శలు పట్టించుకోరు కొంతమందికి స్పర్శల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకు? వాళ్ళ మనసులకు, వాళ్ళకి గాదు. వాళ్ళ మనసులే వాళ్ళు అని అనుకున్న స్నేహంతో ఉంటారు. కాబట్టి ఆ దొంగలెవరో చూసుకోండి. మీకు ఏ విషయాలు దొంగల్లాగా మీ మనసుని లాక్కొని పోతున్నాయి? మీలో ఎన్ని రకాల స్నేహాలు బాగా ఏదో పాత తపేళ చెంబుకి అంటుకున్నట్టు అంటుకున్నాయి అని అవన్నీ లిస్ట్ రాసుకున్నారనుకోండి. ఇదిగో ఈ రకంగా ప్రయత్నం చేయడం పేరే ఉద్యోగము. ఈ ఆలోచన చేయడము, విచారణ చేయడం వల్లనే సంసారంలో సారము మీరు పట్టుకోవడము అన్నవి ఉంటాయి. కాబట్టి చూసుకోండి. ఆశ్చర్యం అనిపిస్తుంది. అందరికీ ఒకటే రకం జిడ్లుండవు. అందరికీ ఒకటే రకం దొంగలుండవు. అందరిలో ఒక్కటే రకము శత్రువులు మాత్రం ఉంటారు. మోస్ట్‌లీ ముఖ్యమైన ఇక్కడ ఈ శాస్త్రంలో చెప్తూ ఉన్న శత్రువు ఈ ప్రయత్నం లేకపోవడము. రాసుకోండి లిస్ట్ అంటే కూడా ప్రయత్నం లేకుండా ఊరికనే విని కూర్చున్నారనుకోండి. ఇదే అనుద్యోగము. అదే మీ శత్రువు.
ఇంతకది ప్రయత్నం చెయ్యండి. మానుకోండి. ఇక్కడ ఉన్నది గాబట్టి చెప్పడం నా ప్రయత్నము. అందుకని నా ఉద్యోగం నేను జేస్తాను. నా ఉద్యోగం నేను చేస్తాను. మీ ఉద్యోగం మీరు చేయండి. అందరం కలిసి ఈ కల్లో నుంచి బయటపడి, ఈ జిడ్లలో నుంచి బయటపడాలి ఎట్లో ఒకట్లా. అది. సరే మరి ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. శుభం భవతు.